మరి ఆయన రిలీజ్ చేసిన వీడియో కూడా మీరు చూస్తుంటారు వెంకటేష్ గారు, మీరు ఒక అడ్వకేట్గా. సో ఏం చెప్తారు? ఏ మలుపు తిరగదు సార్. అల్టిమేట్గా ఇప్పుడు వంశీ గారు చెప్పుకున్నట్టు వాళ్ళకి క్షమాపణ అయితే ఏమీ లేదు. ప్రభుత్వం క్షమించే ధోరణిలో అయితే ఏం చూడట్లేదు అని అంటున్నారు. ఖచ్చితంగా క్షమాపణ అనేది ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఏదో ఒక వీడియో రిలీజ్ చేసినంత మాత్రానో, లేకపోతే మరొక వ్యవహారం చేసినంత మాత్రాన, కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన క్షమించి వదిలేయటం మొదలెడితే ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల కేసుల్లో నిందితులు పొర్లు దండాలు పెడతారు. ప్రతి ఒక్కడు ఒక వీడియో రిలీజ్ చేసి వదులుతాడు. జరిగింది తప్పు, దీనికి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వంశీ గారు ఇంకా లోతుగా చాలా విషయాలు చెప్పారు. 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారని, అరగంటలో అరెస్ట్ చేశారని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి ఎస్పీ స్థాయి వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద యాక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు వరకు ప్రభుత్వం తీసుకున్న ప్రతి కేసులో కూడా ఏదో ఒక డొల్లతనం కనపడుతుంది. ప్రతి కేసులో కూడా ఏదో ఒక డల్లతనం కనబడేటువంటి ఒక సిచ్యువేషన్ మనం అందరం చూస్తున్నాం. ఈ సిచ్యువేషన్ లో అయినా సరే అతనికి ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు కనుక ఖచ్చితంగా ప్రభుత్వం అతనికి తగినటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి. అలాగే త్వరితగతిన ఈ కేసు యొక్క విచారణ పూర్తి చేయాలి. నిందితులు ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా, అది ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా, అధికార పక్ష పార్టీ వాళ్ళైనా, లేకపోతే దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అధికారులు అయినప్పటికీ కూడా వీళ్ళందరినీ అరెస్టు చేసి అప్పుడు విచారణ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాణహాని ఉంది కాబట్టి. ఆల్రెడీ ఈ కేసులో ఉన్నటువంటి ఒక ఎవరి వల్ల ఉందనుకుంటున్నారు మీరు? ఎవరి వల్ల ఉంది? ఏ పార్టీ వల్ల, రాజకీయ పార్టీ వల్ల ఉందా, లేకపోతే పెద్ద ఆర్గనైజేషన్, ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి ప్రభుత్వమే నేటికి సిఐ ఎలా చనిపోయాడో క్రిస్టల్ క్లియర్ గా చెప్పలేనటువంటి ఒక పరిస్థితి, దాని మీద ఎటువంటి అరెస్టులు జరగనటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఊహించటం లేదా ఆ ఊహలో పలానా బ్రహ్మనాయుడు గారి పేరు, వెంకటేష్ గారి పేరు, లేకపోతే మరొకరి పేరు చెప్పడం కరెక్ట్ గా. ఇక్కడ ఊహలకి వ్యక్తుల యొక్క దీనికి సంబంధించింది కాదు. ప్రభుత్వానికి అన్ని తెలుసు. ప్రభుత్వం యొక్క చేతులు చాలా పెద్దగా ఉంటాయి అని నేను చాలాసార్లు చెప్తా ఉంటా. ప్రభుత్వం తలుచుకుంటే 24 గంటల్లో ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని ఒక గంజాయి వ్యవహారంలో డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి అనేది ఉండదు అని చెప్పినటువంటి మాట ప్రతిపక్షంలో ఉండదు. మరి అదే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదా? నేటికి గంజాయి వ్యవహారంలో మర్డర్స్ జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం అంటే పనిచేయట్లేదు అనేదే కదా అర్థం. అలాగా పరకామణి శ్రీవారి వ్యవహారానికి వచ్చేపాటికి మరి అంత నిర్లక్ష్య ధోరణితో ఉండకుండా ఖచ్చితంగా మరొక అసాసినేషన్ అనండి, లేకపోతే ఆత్మహత్య అనండి, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా జరగకుండా ఖచ్చితంగా నిందితులు ఏ స్థాయి వ్యక్తులైనా, ముఖ్యంగా అధికారులు ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటున్నారు, ఖచ్చితంగా వీళ్ళని కస్టడీలో తీసుకుంటే, వీళ్ళని కస్టడీలో తీసుకోవడానికి ఈ ఫోన్ కాల్, రిమైనింగ్ ఎఫ్ఐఆర్, ఈ రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఇప్పుడు వంశీ గారు లైవ్ లో చూపిస్తున్నారో, దిస్ ఈస్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ ద ఆఫీసర్స్. సో వాళ్ళని అదుపులో తీసుకుని విచారణ చేయాలి. విచారణ చేస్తే పెద్ద తలకాయలు వస్తాయా, చిన్న తలకాయలు వస్తాయా, ఇది నిజంగా ప్రతిపక్ష నాయకుడు చెప్తున్నట్లు $9 సంబంధించిందా, లేకపోతే అధికార పక్షం చెప్తున్నట్లు 100 కోట్ల స్కామ్ కి సంబంధించిన విషయం అనేది బయటకు వస్తుంది. రైట్. అయ్యప్ప గారు, సో జోలాపురం శ్రీకాంత్ గారు ప్లే చేసిన వీడియో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు, ఈ వీడియోకి ఎవరన్నా సమాధానం చెప్తారని ఆయన అడిగారు. చెప్తారా? ఇప్పుడు చిరంజీవి గారు డిబేట్ చూస్తే, మీరు ఆంధ్రజ్యోతికి అలాగే నాగబాబు గారు ఇచ్చినటువంటి వీడియోలు చూస్తే, పవన్ కళ్యాణ్ గారు ఆ మొక్కని 2 ముక్కలు ప్లే చేయడం కాదు, మా నాన్నగారు మా ఊహ తెలిసినప్పుడు చాలా ఇదిగా ఉండేవారు, దేవుడి పట్ల భక్తి ఉండేది కాదు, ఒక నాస్తికుడిగా ఆయన ఉండేవారు. తర్వాతి కాలంలో కళ్యాణ్ బాబు పుట్టింది కొంచెం ఎదుగుతున్న క్రమంలో ఆయనలో ఓ భక్తితత్వం పెరిగి ఓ రామభక్తుడిగా ఆంజనేయ స్వామి యొక్క దండకం చదువుతూ పిల్లలకు కూడా ఆ పేర్లు పెట్టాలని ఆయనే సూచించేవారు. అంత మార్పు ఆయనలో వచ్చిందని చెప్పి గతంలో ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కానీ నాగబాబు గారు